వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, ప్రయోగాత్మక మనస్తత్వ శాస్త్ర పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 విలియం జేమ్స్, ఆప్షన్ 2 విలియం వూంట్, ఆప్షన్ 3 జేబీ వాట్సన్, ఆప్షన్ 4 జాన్ డూయి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 విలియం వూంట్. మరో ప్రశ్న, రోమ్ నగరం నందు ద ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ సైకాలజీ కాంగ్రెస్ను ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఆప్షన్ 1 1960 ఇయర్, ఆప్షన్ 2 1962 ఇయర్, ఆప్షన్ 3 1964 ఇయర్, ఆప్షన్ 4 1965 ఇయర్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 1965 ఇయర్. మరో ప్రశ్న, డెవలప్మెంట్ సైకాలజీ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 కోలిమన్ గ్రిఫ్త్, ఆప్షన్ 2 సిగ్మండ్ ఫ్రాయిడ్, ఆప్షన్ 3 స్టాన్లీ హల్, ఆప్షన్ 4 ఎలిజబెత్ హార్లాక్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 ఎలిజబెత్ హార్లాక్. మరో ప్రశ్న, క్రీడాకారుడు క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొని పరిస్థితిని అధిగమించుట అనేది ఏ సిద్ధాంతమునకు చెందినది? ఈ ప్రశ్న డిఎస్సి 2003లో అడిగిన ప్రశ్న. ఆప్షన్ 1 అంతర్దృష్టి సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం, ఆప్షన్ 3 గెస్టాల్ సిద్ధాంతం, ఆప్షన్ 4 అనుకరణ సిద్ధాంతం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 యత్నదోష సిద్ధాంతం. మరో ప్రశ్న, క్రీడా ఔషధ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ 1 జాన్ డూయి, ఆప్షన్ 2 బెర్నార్డ్ ఎస్ మాసన్, ఆప్షన్ 3 కార్ల్ గ్రూసే, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 అరిస్టాటిల్. వీడియోను చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మేము అడుగుతున్న ఈ ప్రశ్నలు భవిష్యత్తులో మీకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాము.